ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ అదే మహిళా శక్తిని అణచివేస్తూ ఆకాశమే హద్దుగా ఎదగాల్సిన ఆడబిడ్డల రెక్కలను తెంచేస్తోంది ఒక దేశం. ఓవైపు ప్రపంచం అంతరిక్షంలోకి అడుగులు వేస్తుంటే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం కాలాన్ని 100 ఏళ్లు వెనక్కి నెట్టేస్తోంది. బాలికల విద్యపై శాశ్వత నిషేధం, బయటకొస్తే కొరడా దెబ్బలు, ఇంట్లో హింసించినా అడిగే దిక్కులేని చట్టాలు. చదువుకోవాలన్న చిన్న కోరికను కూడా నేరంగా పరిగణిస్తూ 4 గోడల మధ్య మహిళల జీవితాలను ఖైదీలుగా మారుస్తున్నారు తాలిబన్లు. అసలు ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారైంది? తాలిబన్లు తీసుకొచ్చిన ఆ కొత్త శిక్షా స్మృతి వెనక ఉన్న అసలు రహస్యమేంటి? ఆఫ్ఘనిస్తాన్లో ఆరిపోతున్న అక్షర జ్యోతి. ఆఫ్ఘాన్లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం. ధృవీకరించిన విద్యాశాఖ మంత్రి షేక్ నేదా. సృష్టిలో జీవం పొయ్యాలన్నా, ఆ జీవానికి సంస్కారాన్ని నేర్పాలన్నా అది ఒక్క మహిళకే సాధ్యం. ఎత్ర నారెస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ నేడు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. సమాజం అనే బండికి స్త్రీ పురుషులు ఇద్దరు 2 చక్రాల వంటివారు. ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా సమాజ ప్రగతి కుంటుపడుతోంది. ఒక అడవికి తల్లి ఏనుగు ఎలాగైతే రక్షణగా ఉంటుందో ఒక కుటుంబానికి మహిళ అలాగే రక్షణ కవచంలా నిలుస్తోంది. ఇల్లాలు లేని ఇల్లు దెయ్యాల కొంప అన్నట్లుగా ఒక ఇల్లు ఇల్లుగా మారాలన్నా, అక్కడ ప్రేమ అనురాగాలు వెల్లివిరియాలన్నా మహిళ ఉండాల్సిందే. ఒక పురుషుడు చదువుకుంటే ఆ వ్యక్తి మాత్రమే ప్రయోజకుడవుతాడు. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం విజ్ఞానవంతులవుతారు. అందుకే మహిళను కుటుంబానికి వెన్నెముక అని పిలుస్తారు. కానీ ఆ వెన్నెముకనే విరిచేస్తోంది ఓ దేశం. అదే ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న ఈ సాయుధ మూకలు ఇక్కడ సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో వారు అనుసరిస్తున్న అమానుష వైఖరి పట్ల అంతర్జాతీయ సమాజం విస్మయం వ్యక్తం చేస్తోంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సింది పోయి కాలాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ నేదా మహమ్మద్ నదీం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. బాలికల విద్యపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు పెద్దలు. ఇక్కడ ఉన్న ఆడబిడ్డల జీవితాల్లో విద్యా దీపాన్ని ఆర్పేసి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి అంచెలంచెలుగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్లు ఇప్పుడు ఏకంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల తలుపులు మహిళల కోసం శాశ్వతంగా మూసివేశారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది షరియా చట్టం తమ దేశ సంస్కృతిలో భాగమని తాలిబన్లు వర్గాలు వాదిస్తున్నాయి. అయితే నోరు నమ్మకి నూకలు దొరుకుతాయి అన్నట్లుగా మహిళలు చదువుకుని తమ హక్కుల గురించి ప్రశ్నిస్తారనే భయంతోనే వారిని అణచివేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. యునెస్కో లెక్కల ప్రకారం సుమారు 22 లక్షల మంది ఆడపిల్లలు ఉన్నత విద్యకు దూరమయ్యారు. ప్రపంచంలోని ఆడపిల్లలు చదువుకోకూడదని నిబంధన పెట్టిన ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలవడం అత్యంత విచారకరం. په دې مسله کې خلانو جواب دادی لکه څنګه چې تعلیم تر امر ثاني پورې معطل دی، دا پښتنه یې هم تر امر ثاني پورې معطل دی. ځکه هغه پښتنه یې هم داسې ده چې څوک چې پښتنه کوي او غواړي چې داسې یو ځواب ترلاسه کړي چې هغه د هغه اراده ورپوره کړي، هغه د اوس لپاره ممکنه نه ده. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకవైపు సాంకేతికతతోటి దూసుకుపోతుంటే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం మాత్రం కాలగమనంలో కొన్ని 100 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. తాలిబన్ల రాకతో ఆ దేశంలోని మహిళల జీవితాలు నిలువునా కుప్పకూలిపోయాయి. ఒకప్పుడు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ స్వేచ్ఛగా తిరిగిన మహిళలు నేడు తమ ఇంట్లోనే ఖైదీలుగా మారిపోయారు. అడకత్తరలో పోచక్కలా తయారైంది వారి పరిస్థితి. ఒకవైపు ఆకలి, మరోవైపు ఆంక్షల మధ్య వారు నగిలిపోతున్నారు. ఆఫ్ఘన్ మహిళలపై విధిస్తున్న ఆంక్షలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా పురుష తోడు ఉండాలి. ముఖం కనిపించకుండా బుర్కా ధరించాలి. పార్కులు, జిమ్లు, పబ్లిక్ బూతులు ఇలా మహిళలు వెళ్లే ప్రతి చోట నిషేధం విధించారు. నోరు మూస్తే తిండి లేదు, తెరిస్తే ప్రాణం లేదు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం అక్కడ మహిళల పరిస్థితి. చిన్నపాటి నిబంధన ఉల్లంఘించిన నడి రోడ్డుపై కొరడాలతో కొట్టడం, జైల్లో పెట్టడం వంటి దారుణాలు ఇక్కడ నిత్యకృతమయ్యాయి. కనీసం బ్యూటీ పార్లర్లను కూడా మూసివేయించి వారి స్వయం ఉపాధిని కూడా దెబ్బతీశారు.
ఆఫ్ఘన్ గడ్డపై మహిళల ఆర్తనాదాలు వినేవారే కరువయ్యారు. ఇన్నాళ్లు ఇంటి బయట ఆంక్షలతోటి నరకం చూపించిన తాలిబన్లు ఇప్పుడు 4 గోడల మధ్య జరిగే హింసను కూడా చట్టబద్ధం చేశారు. ఇంట్లో మగవారు మహిళలను పిల్లలను శారీరకంగా హింసించినా అది నేరం కాదంటూ కొత్త శిక్షా స్మృతిని తీసుకొచ్చారు. ఇంట్లో పురుషులు మహిళలను లేదా పిల్లలను కొట్టినప్పుడు రక్తం కారినంత వరకు లేదా ఎముకలు విరగనంత వరకు దానిని నేరంగా చూడరు. భార్యను భర్త శారీరకంగా హింసించే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. ఒకవేళ భర్త క్రూరత్వానికి పాల్పడి ఎముకలు విరగొడితే బాధితురాలు ఆ విషయాన్ని కోర్టులో నిరూపించగలిగితేనే సదరు పురుషుడికి జైలు శిక్ష విధిస్తారు. అది కూడా కేవలం 15 రోజులు మాత్రమే. అయితే న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం కూడా బాధితురాలికి అగ్నిపరీక్ష. మహిళా కోర్టుకు వెళ్లాలంటే ఆమె వెంట తప్పనిసరిగా తండ్రి లేదా కుమారుడు తోడుగా రావాలి. పైగా న్యాయమూర్తికి గాయాలను చూపించేటప్పుడు కూడా ఆమె శరీరం పూర్తిగా కప్పి ఉంచాలనే వింత నిబంధనను విధించారు. మరికొన్ని నిబంధనలను ఈ కోడ్లో చేర్చారు. వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. గతంలో 2009లో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం మహిళలపై హింసను నిరోధించేందుకు తెచ్చిన చట్టాలను ఈ కొత్త పీనల్ కోడ్ పూర్తిగా రద్దు చేసింది. కొత్త శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘన్ సమాజాన్ని తాలిబన్లు 4 విభాగాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది మత పెద్దలు ఉల్మా, రెండోది ఉన్నత వర్గం అష్రాఫ్, మూడోది మధ్య తరగతి, 4వది దిగువ తరగతి. ఈ వర్గీకరణ ప్రకారం నేర తీవ్రతను బట్టి కాకుండా ఆ వ్యక్తి ఏ వర్గానికి చెందినవాడు అనే దానిపై ఆధారపడి శిక్షలు ఉండనున్నాయి. తాలిబాన్లు ఈ అరాచక నిర్ణయాలపై ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈ అణచివేతను అడ్డుకోవాలని, అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని హక్కుల నేతలు కోరుతున్నారు. మహిళ కేవలం ఇంటికి పరిమితం కావలసిన వ్యక్తి కాదు, ఆమె సమాజానికి పునాది. ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అనేది అక్షర సత్యం. ఒక పురుషుడు చదువుకుంటే ఆ వ్యక్తి మాత్రమే ప్రయోజకుడవుతాడు. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం విజ్ఞానవంతులవుతారు. తాలిబాన్ల చర్య వల్ల కేవలం ఒక తరం విద్యకు దూరం కావడం లేదు, ఆ దేశ భవిష్యత్తు తరం మొత్తం నిర్వీర్యమవుతోంది. సమాజంలో మహిళల ప్రాధాన్యతను గుర్తించకపోవడం అంటే ఎదుగుతున్న చెట్టు వేర్లను నరికివేయడమే. మహిళలు వైద్యులుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతోంది. ఇల్లు చూసి ఇల్లాల్ని చూడాలి అన్నట్లుగా ఒక దేశం ఎంత గొప్పదో తెలియాలంటే అక్కడ మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేడు ఆఫ్ఘన్లో పరిస్థితి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది. అంతర్జాతీయ సంస్థలు ఎంత మొత్తుకున్నా తాలిబాన్ల ధోరణిలో మార్పు రావడం లేదు. ఐక్యరాజ్య సమితి, ఇతర మానవ హక్కుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. చదువుకోవాలనే తపనతో ఉన్న విద్యార్థులు వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సభ్య సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా కాకుండా ఇప్పుడైనా ప్రపంచ దేశాలు ఏకమై ఆఫ్ఘన్ మహిళల విద్యా హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందంటున్నారు విద్యావేత్తలు. మహిళా శక్తిని అణచివేయడం అంటే ప్రకృతిని ఎదిరించడమే. ఒకనాడు విజ్ఞానంతో విరాజిల్లిన దేశం నేడు ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల వెనుకబడుతోంది. మహిళల హక్కులను కాలరాయడం మానవత్వానికే మాయని మచ్చ. మనమందరం మహిళా సాధికారతను ప్రోత్సహించాలి. అప్పుడే సమాజం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. ఆఫ్ఘన్ ఆడబిడ్డల కళ్ళల్లో మళ్లీ విద్యాకాంతి వెలగాలని, వారు మళ్లీ పాఠశాలలకు వెళ్లే రోజులు రావాలని కోరుకుంటోంది సమాజం.